1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. మీకు తెలుసు పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో. పోడు పట్టాలు కూడా మీకు తెలుసు ROFR కింద పోడు పట్టాలు కూడా దే వోంట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్. మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది, పొజిషన్ కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు, దాన్ని అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్టా విషయంలో. అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో, అడవి లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయనకు తెలియదని కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది అనడానికి కూడా లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ 2-3 నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఒకటి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు FRBM ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్ గా స్కీమ్.